స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావరి అకాడమీ. నేను తెలంగాణ నీట్ విద్యార్థులకి సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ మన ఛానల్లో రావటం జరుగుతుంది. ఇప్పటి నుంచి తెలంగాణ ఎంబీబీఎస్ నీటు ఎవరికైతే మన యొక్క తెలంగాణ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ప్రతి యొక్క నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలామంది నీటు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆల్రెడీ మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. మన 3వ తారీఖు నుంచి. మరి 13వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ క్యాండిడేట్ రిజిస్ట్రేషను. మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 13వ తారీఖు యొక్క లాస్ట్. ఇది ఈరోజు వార్తాపత్రికలో మనకి వచ్చిన ఈ యొక్క న్యూస్ ఏంటంటే, మనకి తెలంగాణ నీట్ విద్యార్థులకి ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తెలంగాణ నీట్ విద్యార్థులకు రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 299 ఎంబీబీఎస్ సీట్లు అయితే రావండి. మరో 188 బీడీఎస్ సీట్లు కూడా స్థానికులకి స్పష్టం చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ. సాక్షి 2024 విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర విద్యార్థులకు ఎంబీబీఎస్ కేటగిరీలో 299 సీట్లు, బీడీఎస్ కేటగిరీలో 188 సీట్లు అదనంగా దక్కనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. రాష్ట్రంలోని వైద్య కోర్సుల్లో సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాగా, మిగిలిన 85% సీట్లు రాష్ట్ర కోటాగా ఉండేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర కోటాలోని 85% సీట్ల నుంచి 15% సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అన్రిజర్వ్డ్ కేటగిరీగా గెలిపించారు. ఈ ఏడాది 2వ తేదీ నుంచి ఈ నిబంధనల కాలం చెల్లింది. ప్రభుత్వము ఈ అన్రిజర్వ్డ్ కోటాను రద్దు చేయడంతో తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ సీట్లు దక్కుతాయి. ఈ క్రమంలో అదనంగా 299 ఎంబీబీఎస్ సీట్లు, 188 బీడీఎస్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి అని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు హైదరాబాద్ కాలేజీలోని ఏయు కోటా కింద ప్రవేశాలు పొందిన విద్యార్థులు 24-25 విద్యా సంవత్సరం నుంచి ఎండిఎస్ కోర్సుకి స్థానిక అభ్యర్థులుగా పరిగణించరని స్పష్టంగా చేసింది. మన ఎండిఎస్ కోర్సులో సపోజు జూన్ 2వ తారీఖుకి మన ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా ఉండేది ఆంధ్రప్రదేశ్కి. ఇది 2వ తారీఖు నుంచి మన జూన్ 2 తర్వాత ఉమ్మడి క్యాపిటల్గా పోవడం జరిగింది. కాబట్టి మన సీట్లన్నీ ఆ తెలంగాణ వారికి సీట్లన్నీ దక్కనున్నాయి. ఆల్ సీట్స్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్కి అన్ని సీట్లు దక్కనున్నాయి. మనకి కొత్తగా 299 ఎంబీబీఎస్, 188 మొత్తం కలిపి మనకు 17, 10, 18, 487 సీట్లు మనకి ఈ యొక్క తెలంగాణ వారికి దొరుకుతాయి. మనకి 15%. ఇంతకుముందు ఏంటంటే 15% ఉమ్మడి క్యాపిటల్గా ఉన్నప్పుడు 15% సీట్లని రిజర్వ్ చేసి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వటం జరిగేది. ఇప్పుడు 15 సీట్లు మన స్టూడెంట్స్కి ఇవి దక్కనున్నాయి. ఇది ఈ యొక్క అబ్జర్వేషన్ని ప్రతి పేరెంట్స్ గమనించగలరని కోరుతున్నాను. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ యొక్క నీటు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో నీటికి సంబంధించిన అనేకమైన విషయాలు మన ఛానల్లో రావటం జరుగుతుంది. నీటికి సంబంధించి తెలంగాణ నీటికి ఏ ర్యాంక్ ఎక్కడికి వస్తుంది, మరి ఎప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు, ఇవి డేటా కాలేజీలు, మరి కటాఫ్లు ఆల్రెడీ మన ఛానల్లో ఇవ్వటం జరిగింది. కటాఫ్ వీడియో కూడా చేయటం, లాస్ట్ ఇయర్ కటాఫ్ ఎంత అయింది అనేది వీడియో చేసాము. మరి మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.